రంగుల పూలతో విరగబూసిన చెట్లు, పక్షుల కిలకిలా రావాలు, చుట్టూ ఎత్తైన గుట్టలు, ఇలా ప్రకృతి అందాల మధ్యలో వాటి మధ్యలో వెలిసింది బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయం. బండరాళ్ల మధ్య నుంచి ఉబికి వచ్చే జలధార భక్తులను అబురపరుస్తుంది. 4 శతాబ్దాల ఘనమైన చరిత్ర ఈ ఆలయానికుంది. ప్రతి ఏటా మాఘ అమావాస్య రోజున ఘనంగా నిర్వహించబడే జాతర. ఇవన్నీ ఎల్లారెడ్డిపేట మండలంలోని అక్కపల్లి గ్రామ శ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయ పరిసరాల ప్రాముఖ్యత. దేవాలయ ప్రాంగణంలో బండరాళ్ల మధ్య నుండి సన్నని జలధార ఇక్కడ మహత్యం. ఈ జలధార ప్రవహిస్తూ ఉండడంతో బుగ్గరామలింగేశ్వర స్వామి ఆలయం అని పేరొచ్చింది. వందల సంవత్సరాల క్రితం ఈ ఆలయ ప్రాంతంలో మునులు తపస్సు చేసి శివలింగాన్ని ప్రతిష్ఠించిన విగ్రహంపై ఈ దేవాలయంలోని లింగమూర్తి అని ఇక్కడ ప్రజలు పిలుస్తూ కథలు కథలుగా చెప్పుకుంటారు. ఈ ప్రాంతంలో మునులు నడయాడడం వల్లనే ఎవరికి అంతుచిక్కని రీతిలో బండరాళ్ల మధ్య నుండి నీటి ప్రవాహం వస్తోంది అని అంటారు. ఎల్లారెడ్డిపేట మండలం కేంద్రం నుండి 6 కిలోమీటర్ల దూరంలో దట్టమైన అటవీ ప్రాంతంలో ఈ దేవాలయం ఉంది. ప్రతి సంవత్సరం మాఘ అమావాస్య రోజు, ఉగాది, శ్రీరామనవమి రోజుల్లో ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి. ఈ ఉత్సవాలను తిలకించడానికి చుట్టుపక్కల గ్రామాల ప్రజలతో పాటు ఇతర మండలాలైన కోనరావుపేట, మాచారెడ్డి, గంభీరావుపేట, ముస్తాబాద్ మండలాలకు చెందిన వారు అత్యధికంగా వస్తారు. మండల కేంద్రం నుండి ప్రస్తుతం బస్సులతో పాటు ఆటోలు అందుబాటులో ఉంటాయి. రాళ్ల మధ్యలో పారుతున్న నీటిని బుగ్గగా పిలుస్తారు. ఈ బుగ్గ ద్వారా వచ్చే నీరు ఎంతటి కరువు సమయంలో కూడా పారుతూ ఉండడం విశేషం. వందల సంవత్సరాల క్రితం ఈ ప్రాంతంలో మునులు తపస్సు చేసి తమ పూజా కార్యక్రమాలకు అనువుగా ఉండేలా శివలింగాన్ని ప్రతిష్ఠించినట్టు ఇక్కడ కథనాలున్నాయి. ఈ బుగ్గ ద్వారా వచ్చిన నీరు ఆలయ సమీపంలో ఉండే కోనేరులోకి వస్తుంది. కోనేరులో భక్తులు స్నానాలు ఆచరించి రామలింగేశ్వరుని దర్శనం చేసుకుంటే జన్మజన్మల పుణ్యం దక్కుతుందని నమ్మకం. ఈ నీటిని బాటిళ్లలో కూడా ఇంటికి తీసుకెళ్తారు. సుదూర ప్రాంతాలకు చెందిన రైతులు బాటిళ్లలో తీసుకెళ్లి ఈ నీటిని తమ పంట పొలాల్లో చల్లుకుంటారు. చీడపీడ పురుగుల బారి నుండి కాపాడుకుంటారు.